So hi guys, so this video is about how much it is important to invest on safety. సో లిటరల్గా నేను ఈ క్రాష్ గార్డ్స్ ఈ సెటప్ అంతా ఇన్స్టాల్ చేస్తే చాలామంది చాలాసార్లు క్వశ్చన్ చేశారు, లైక్ ఎందుకు ఎంత సెటప్ అవసరమా, లైక్ ఈ క్రాష్ గార్డ్ నాకు అప్రాక్స్ ఇది అరౌండ్ 4600 పడింది, ఇంత ఇన్వెస్ట్ చేయడం అవసరమా, జస్ట్ క్యాజువల్గా ఒక 800 రూపీస్కి ఒక క్రాష్ గార్డ్ వచ్చేస్తుంది, జస్ట్ అటాక సర్కిల్ షేప్లో ఇటాక సర్కిల్ షేప్లో. సో ఎస్టర్డే ఐ వాజ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో నిన్న నేను అరౌండ్ ఒక 80 స్పీడ్లో ఉన్నాను నేను. సో ఆ 80 స్పీడ్లో ఉన్నప్పుడు నేను ఒక నెల్లి గుద్దితే లైక్ లిటరల్గా నేను 8 టైమ్స్ 7 టైమ్స్ నేను రోడ్ మీద రోల్ అయ్యా. సో ఆ రోలింగ్లో ఐ వాజ్ వెరీ వెరీ లక్కీ అనమాట. ఎందుకు అంటే నేను ఇప్పుడు ఎలా వీడియో చేయగలుగుతున్నానంటేనే దట్స్ ద రీజన్. సో కంప్లీట్గా నేను ఆ 7 టైమ్స్ ఏదైతే రోల్ అయ్యానో కంప్లీట్గా బైక్ కాపాడేసింది. లైక్ ఈ మోస్ట్లీ వచ్చేసరికి ఈ క్రాష్ గార్డ్. సో ఆ 7 టైమ్స్లో 3 టైమ్స్ వచ్చేసరికి బైక్తో రోల్ అయ్యా. కంప్లీట్గా బైక్ 3 టైమ్స్ అలా గాల్లో బైక్తో పాటు నేను రోల్ అవుతూనే ఉన్నా. ఇదంతా కూడా ఆ విజన్ నాకు హెల్మెట్లో కనిపిస్తుంది. ఇంకొక రీజన్ ఏంటంటే హెల్మెట్ ఉండడం కూడా నాకు చాలా ప్లస్ అయింది. సో ఈ విజన్ అంతా కళ్ళల్లో కనిపిస్తుంది అనమాట. సో బైక్తో రోల్ అవుతూ చాలా ఇబ్బంది. సో ఈ క్రాష్ గార్డ్స్ కంప్లీట్గా కాపాడేసాయి. మీకు ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ వచ్చేసరికి బండి మ్యాక్సిమం ఇవే కాపాడేసింది. బైక్ మీరు సరిగ్గా చూస్తే ఎక్కడ ఎక్కువ ఏ డ్యామేజ్ లేదు, కంప్లీట్గా క్రాష్ గార్డే ప్రొటెక్షన్ తీసుకుంది. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే లిటరల్లీ అంతకే నాకు తెలిసినంత వరకు దీస్ ఆర్ నాట్ మేజర్ డ్యామేజెస్. ఇది ఒకటి, సో దిస్ వన్ అండ్ ఇవి. ఆబ్వియస్లీ ఇవి అవ్వలేదంటే అంత పెద్ద క్రాష్లో దాన్ని క్రాష్ అనేది చెప్పకూడదు. లిటరల్గా ఇదిగోండి ఐరన్ గేజ్ ఇంత ఎలా కంప్లీట్గా రాసుకుపోయింది. సో ఇటు సైడ్ది చూస్తే ఇంకా చెప్పక్కర్లేదు. సో హియర్ ట్యాంక్ డ్యామేజ్ అయింది, ట్యాంక్ ప్యానల్. అంటే ఇది చూస్తే క్రాష్ గార్డ్ చూస్తే మొత్తం షేప్ అవుతాయి. అటు సైడ్ ఏమో ఇక్కడ రెండు చూస్తే యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. సో అది కంప్లీట్గా వచ్చేసరికి ఫ్రంట్కి వెళ్ళిపోయింది, ఇదేమో కంప్లీట్గా బ్యాక్ వచ్చింది. నేను లిటరల్గా చాలా లక్కీ ఫీల్ అవుతున్నా వీటి వల్ల. సో ఐ ఫీల్ వర్త్ బయింగ్ ఇట్. నేను చెప్పగా అరౌండ్ 4600 ఇన్వెస్ట్ చేశాను దీనికి, ఓన్లీ జస్ట్ ఫర్ దిస్ క్రాష్ గార్డ్. మళ్ళీ అది కంప్లీట్గా వేరు. సో నిన్న నాకు ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ 4600 చాలా వర్త్ అనిపించింది. లిటరల్గా అది ఉండడం వల్లే నేను ఇంత సేఫ్గా ఉన్నా. సో సో నేను ఇందులో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనం రైడింగ్ చేసేటప్పుడు సో ఆబ్వియస్గా మనం అన్నిటికీ ఎలా అయితే స్పెండ్ చేస్తామో మన సేఫ్టీ మీద కూడా అంతే రకంగా ఇన్వెస్ట్ చేయాలి. ఏదో జస్ట్ లైక్ దట్ ఒక 800 రూపీస్కి సింపుల్ రాడ్ వేసేసుకుని తిరిగేస్తానంటే అయిపోద్ది. ఐ మీన్ నార్మల్ రెగ్యులర్ రోడ్ యూస్ కంటే ఓకే, అలా కాకుండా నేను రైడింగ్ చేస్తే బయటకి ట్రిప్స్కి వెళ్తాను, లాంగ్ వెళ్తాను, సో హెవీగా ట్రై చేస్తాను ఇవి అంటే మాత్రం యూ షుడ్ గో ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్ వీడియో. సో మీరు ఏదైనా ఒక కొంచెం గట్టిగా చేయాలి అనుకున్నప్పుడు యూ షుడ్ ఇన్వెస్ట్ అంతే. ఆబ్వియస్లీ నేను ఎక్కువ 80 స్పీడ్ చెప్పాలంటే ఒక రకంగా కొంతమంది సజెస్ట్ చేయొచ్చు, స్లోగా వెళ్ళలేవా ఇది అదే అని చెప్పేసి. నేను ఆ స్పీడ్ వెళ్తాను కాబట్టి నేను ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నా అండ్ నౌ ఐఎమ్ ఓకే విత్ దట్. సో కాబట్టి ఎవరైతే ఈ రైడింగ్ ఫీల్డ్లోకి కానీ లైక్ ఈ ఫీల్డ్లోకి ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో, సో ప్లీజ్ బీ ఇన్వెస్ట్ ఆన్ సేఫ్టీ ఆల్సో. దట్స్ ద పాయింట్. అండ్ ఆ క్రాష్ ఎలా అయ్యింది, ఇంకా నాకేమయ్యింది అనేది కుదిరితే నెక్స్ట్ వీడియోలో చెప్తా. దట్స్ ఆల్ ఫర్ టుడే.